మెహబూబాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. మరిపేడ మండలం ఉల్లిపెల గ్రామంలోని ఆకేరు వాగు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. భారీ వరదకు రోడ్లు, పలు కాలనీలన్నీ జలమయమయ్యాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, చెప్పండి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలకు సంబంధించిన అప్డేట్స్, అలాగే ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, వివరాలు చెప్పండి. సాయిమాధవి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వానలు వరదలు తీవ్రమవుతున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మహబూబాబాద్, అదేవిధంగా జనగామ, ఈ రెండు జిల్లాలు రెడ్ అలర్ట్ పరిధిలో కొనసాగుతున్న నేపథ్యం. మిగతా 4 జిల్లాలకు సంబంధించి వరంగల్ కావచ్చు, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఈ 4 జిల్లాలు కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యం. రేపటి వరకు కూడా ఇవే అలర్ట్ కొనసాగే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా అయితే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతున్న జిల్లాగా మనం చెప్పాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో మహబూబాబాద్ జిల్లా అంతా కూడా జలదిగ్బంధమైన నేపథ్యము. అక్కడ కొన్ని గ్రామాలు కూడా జలదిగ్బంధమైన నేపథ్యము. అనేక ఇళ్ళు నీట మునిగిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే చేరుకోవాల్సిన అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మహబూబాబాద్ జిల్లా అయితే తీవ్రమైన ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ టౌన్ కూడా చూస్తే 15 కాలనీలు నీట మునుగుతున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇదే రీతిన అంటే దాదాపు 45 నుంచి 50 సెంటీమీటర్ల వర్షపాతం మహబూబాబాద్ జిల్లాలో కురిసిన నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాము. ఇదే రీతిన వర్షం కనుక రేపటి వరకు కురిస్తే అక్కడ ప్రమాదపు స్థాయి మరింత తీవ్రతరం అవుతుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొన్ని గ్రామాలు కొట్టుకుపోయే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒక రివ్యూ కూడా చేయడంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన నేపథ్యాన్ని అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. హైడ్రా పేరిట హైడ్రామాలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వరదలకు సంబంధించి, వానలకు సంబంధించి ఒక రివ్యూ కూడా పెట్టకపోవడం అనేది ఎంత భావదారిద్ర్యానికి మనం దారితీస్తుందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి ఇది ఒక పరాకాష్ఠగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. హన్మకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, అనేక కాలనీలు కూడా నీట మునిగిన నేపథ్యము. అనేక కాలనీలకు సంబంధించి ప్రజానికం అంతా కూడా స్తంభించిపోయిన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా అయితే తీవ్రమైన ఎఫెక్టెడ్ జిల్లాగా కొనసాగుతున్న నేపథ్యము. మహబూబాబాద్కు దాదాపు 5 నుంచి 6 రూట్లు ఉంటాయి. ఆ 6 మార్గాలకు సంబంధించి పూర్తిగా రాకపోకలంతా కూడా నిలిచిపోయిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. మహబూబాబాద్ జిల్లాకు చూసినట్టయితే ఇటు నెల్లికుదురు కావచ్చు, ఇటు ఇంటికన్నే రైల్వే స్టేషన్లకు సంబంధించి అక్కడ రైల్వే ట్రాకులు కొట్టుకుపోయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడిన నేపథ్యము. ఇటు వరంగల్ జిల్లాకు చూసినట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా చూసినట్టయితే కాజీపేట జంక్షన్ ఉంటుంది. ఇది ఉత్తర దక్షిణ భారతదేశాలను కలిపేటువంటి జంక్షన్గా ఉండే నేపథ్యంలో ఇటు విజయవాడ, బల్లార్స 2 మార్గాలు ఉంటాయి. ఇటు విజయవాడ వెళ్ళే మార్గాలు అయితే పూర్తిగా విజయవాడ మార్గం గుండా వెళ్ళేటువంటి రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేసిన నేపథ్యము. బల్లార్స వైపు వెళ్ళే వాటిని అయితే కొనసాగిస్తున్న నేపథ్యం. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నాము. ఇవాళ వాటర్ ఏ విధంగా పోతున్నాయో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వరద తలపిస్తూ ఉంది. రోడ్లన్నీ కూడా వరదను తలపించే విధంగా కనిపిస్తూ ఉన్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. వరంగల్లోని అనేక కాలనీలు కూడా, ఎంహెచ్ కాలనీ కావచ్చు, ఎన్టీఆర్ నగర్ కావచ్చు, ఇతరత్ర అనేక కాలనీలు కూడా ఇవాళ జలదిగ్బంధంలో మునిగిపోయిన నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతానికైతే వర్షం కాస్త నిలకడగానే ఉందని చెప్పాల్సి ఉంటుంది. 30వ తేదీ సాయంత్రం నుంచి మొదలైనటువంటి వర్షము ఇవాళ ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కుడుతున్న నేపథ్యం అయితే చూస్తూ ఉన్నాము. ఇటు మహబూబాబాద్ జిల్లాలో అయితే భారీ వర్షాలు నమోదైన నేపథ్యము. ములుగు కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, వరంగల్, అదేవిధంగా హన్మకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మనం చూస్తే అనేక గ్రామాలు ఇవాళ జలదిగ్బంధంలో మునిగిపోయే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాము. ఇటు ఆకేరు వాగు భారీగా ఉప్పొంగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రావిలాల గ్రామం పూర్తిగా, రావిలాల కావచ్చు, వావిలాల 2 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం. ఇళ్ళన్నీ కూడా నీట మునిగిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా వాళ్ళ డాబాలపైకి ఎక్కి ఆర్తనాదాలు చేసిన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో మహబూబాబాద్ జిల్లా అయితే తీవ్రమైన ఎఫెక్టెడ్గా మారిన నేపథ్యము.
12 చెరువులు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి 12 చెరువులు వాళ్ళ తెగిపోయిన నేపథ్యము, అనేక వాగులు వంకలు ఉప్పొంగుతున్న నేపథ్యం అయితే చూస్తూ ఉన్నాము. మహబూబాబాద్ జిల్లా అయితే ప్రస్తుతం ఒక ఎఫెక్టెడ్ జిల్లాగా కొనసాగుతున్న నేపథ్యము. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా మహబూబాబాద్ జిల్లాతో పాటు జనగామ జిల్లా 2 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇటు నర్సపేట నియోజకవర్గం చూసినట్టయితే నెక్కొండలోని ఓ గ్రామంలో బస్సు నిన్న సాయంత్రం నుంచి కూడా వరదలో చిక్కుపోయిన నేపథ్యం. కాసేపటి క్రితమే జిల్లా కలెక్టర్, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చిన నేపథ్యం అయితే చూస్తూ ఉన్నాం. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.